ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడంకి శతకోటి పాదాభివందనాలు. మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరికి ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు ధర్మవరం నుంచి గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రమనాయుడు గారు వచ్చారు. మరి వారికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం. వెల్కమ్ సార్. ఓకే మేడం, నమస్తే. ఒక 10 minutes ధ్యానం చేపించి క్లాస్ చెప్పండి సార్. ఇంకొక 10 minutes చెప్పండి ధ్యానం. ఓకే మేడం. ఓకే సార్. ఓకే మేడం, అందరు కళ్ళు మూసుకోండి మేడం. నేను నిటారుగా ఉంచుకుని సుఖాసనంలో కూర్చొని కింద ఏదైనా పీఠం వేసుకొని, అంటే భూమి మీద ఏదైనా రుమాలు కానీ మెత్తని టవలు కానీ వేసుకొని కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచుకొని కూర్చోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు భూమి మీద ఏదైనా కానీ వేసుకుని కూర్చుంటే మనకి ఎనర్జీ ఎక్కువ పాస్ అవుతుంది. ఏదైనా వేసుకోకపోతే నేల మీద కూర్చున్నాం అనుకోండి, ఒక అయస్కాంత శక్తి ఎక్కువ ఉన్నందువల్ల, భూమాకర్షణ శక్తి వల్ల మన ఎనర్జీ లోపలికి వెళ్ళిపోతుంది, భూమి లోపలికి తీసుకుంటాం. కనుక అందరూ రుమాలు వేసుకుని నిటారుగా ఉంచుకొని కూర్చోవాలి. నిదానంగా సహజంగా సరళంగా జరుగుతుంది. నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. ఆనాపానసతి నిశ్వాసలను అంటే పోతున్నటువంటి గాలి మనం చూస్తూ ఉండిపోవాలి. కళ్ళు మూసుకుని కూర్చొని పిల్ల పింగళ నాడి అంటాం కదండి, సూర్య నాడి చిన్న నాడి వస్తూ పోతున్నట్టు ఈ శ్వాసరంధ్రాల ద్వారా వస్తూ పోతున్న ఆ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఇంకా మరి ఏ ఆలోచనలో అలా గమనిస్తున్నప్పటికీ ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. ఆలోచనలు ఇంకా వస్తున్నాయి అంటే మరి ఆ శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. తర్వాత మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతలతో ఆయన మన ఇంటర్లోకి ఆహ్వానించి తర్వాత సేతు మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అలాగే శ్రీకృష్ణ భగవాన్ నాకు అతి ప్రీతి పాత్రుడైనటువంటి, నాకు చాలా ఇష్టమైనటువంటి నారాయణ కృష్ణ భగవాన్ని హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించారు. అలాగే జ్ఞానస్వరూపుడైన శ్రీ ఈశ్వర భగవాన్ ఈశ్వరుని హృదయంలోకి ఆహ్వానించారు. ధ్యాన ప్రభావం స్వరూపుడైన ఈశ్వరుని ఆహ్వానిస్తుంది. తర్వాత భూలోకవాసులు, సూక్ష్మలోకవాసులు, కారణజన్యులు, మహాకారణలోకవాసులు అందరినీ హృదయంలోకి ఆహ్వానిస్తారు. ప్రతి ఒక్కరి మాస్టర్ యోగులను, యోగీశ్వరులను, యోగీశ్వరులను, హిమాలయ యోగులను, యోగినులను హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తాం. అలాగే ఆత్మీయ మాస్టర్ కాంతి మన హృదయంలో సాదరంగా ఆహ్వానిస్తుంది. ప్రకృతి మాతను ప్రేమ
ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అలాగే ప్రతి ఒక్క ఆత్మను మహాబలేశ్వర ఆత్మ ప్రతి ఒక్క సీనియర్ ప్రైవేట్ మాస్టర్, సేతు మాస్టర్, రామచంద్ర మాస్టర్, రామాచార్య మాస్టర్, ప్రేమాత్ సార్, స్వర్ణలత దివ్యాల కాంతి యొక్క ప్రతి ఒక్క ప్రేమపూర్వకంగా కనెక్ట్ అవ్వడం, మన ఎనర్జీ అద్భుతంగా మనకు ప్రసరిస్తుంది. మనం ఈ శ్వాసను తొలగిస్తున్నప్పటికీ రాను రాను శ్వాస సంఖ్య తగ్గుతూ వస్తుంది. నిమిషానికి 12 నిమిషాలు శ్వాసను తీసుకుంటుంది. నిమిషానికి 12 సెకండ్లు శ్వాసను తీసుకుంటాం. రాను రాను ధ్యానం చేసేప్పటికీ ఆ యొక్క స్థితి తగ్గుతూ వస్తుంది. శ్వాసను తగ్గుతూ వస్తాయి. వెన్నెముక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన తల కూడా కొంచెం యాంగిల్లో, ఒక 45 degrees యాంగిల్లో అలాగా ఎత్తుపడి శ్వాస తీసుకుంటూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. అలాగే మహాత్మా బాబాజీ గారు, మన తిక్క స్వామి లక్ష్మణ స్వామి గారి యోగీశ్వరుడు, మన మహర్షి వారి, అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే వివేకానంద స్వామి, ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి మాస్టర్స్ అందరినీ దైవపూర్వకంగా ఎనర్జీ ఇవ్వమని ఇలాగే మన హృదయంలో ఇంతమంది హృదయంలో మాస్టర్స్ అంతా కూర్చొని అద్భుతంగా మనకు కనిపిస్తుంది. లోపల ప్రతి ఒక్క మాస్టర్ చుట్టూ మధ్యలో ప్రచారకర్తై, లోక ప్రచారకర్తై, లోకేశ్వరుడు డాక్టర్ పితామహ పత్రిజీ గారు మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తారు. అందరినీ ప్రేమపూర్వకంగా అంత శతకోటి వందనమై సమర్పించుకుంటూ ప్రతి ఒక్క యోగి ఆయన ఎంత దివ్యత్వంతో ప్రేమతో వందనము సమర్పించుకుంటున్నారు. అద్భుతంగా కనిపిస్తుంది ఆ సన్నివేశం. మన హృదయం, మన ఎనర్జీ అద్భుతంగా మనం చేస్తున్నప్పటికీ శ్వాసను తగ్గుతూ వస్తే శ్వాసను మాత్రమే గమనిస్తుందండి. మనకి ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి బుద్ధి లేదు. మనం మంత్రాలు జపించిన అవసరం లేదు, ఏ రూపాన్ని ఊహించుకోని అవసరం లేదు, ఏ మానాన్ని జపించిన అవసరం. కేవలం శ్వాస ఆలోచనలు మాత్రమే అర్థం చేస్తున్నారు. ధ్యానము అనగా ఏమీ లేదు. ధ్యానము అనగా శ్వాసానుసంధానం, శ్వాసతో కనెక్ట్ కావాలి. మన శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు గమనిస్తుంది ఆ యొక్క ఎరుక మనకు ఎరుకతో చేస్తున్న ఆ యొక్క ఎంత అద్భుతంగా ధ్యానశక్తి ధ్యానశక్తి అద్భుతంగా. అలాగే మన శరీరాన్ని తల వెనుకరించి కాలి గోటుగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్క శరీరంలో అణువు, ప్రతి ఒక్క అవయవాన్ని, ప్రతి ఒక్క నరాన్ని, నాడులను, 72 నాడులు వెన్నెముక నుంచి ప్రసారం అవుతాయి.
వేగము, గుండెము, ఊపిరితిత్తులు, కిడ్నీస్, మూత్రపిండాలు, అలాగే మనకు ఉన్నటువంటి చక్రాలు అంటే గ్రంథులు, మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రం, బ్రహ్మరంధ్రం. దీనికి ప్రతి ఒక్క చక్రం మనం వెన్నెముక నిజాలుగా ఉంచడం వల్ల ఈ చక్రాలన్నీ యాక్టివేషన్ అవుతాయి. తర్వాత పైనుంచి వస్తున్నటువంటి ప్రకృతి శక్తి, విశ్వమయ ప్రాణశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ మన బ్రహ్మాండం కూడా మన లోపలికి ప్రవేశించి ప్రతి ఒక్క చక్రాన్ని పరిశుద్ధం చేస్తుంది. శరీరాన్ని ప్రతి అవయవాన్ని పరిశుద్ధం చేస్తుంది. శరీరం ప్రకాశిస్తుంది. శరీరం ఆనందమైన ఆత్మ ఎంతో ప్రకాశవంతమైన. అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ. నాకు ఎటువంటి నొప్పులు కానీ ఎటువంటి అనారోగ్యం కానీ మరి ఎవరికి వస్తుంది ఆరోగ్యం? అనారోగ్యం మన శరీరానికి ఎన్నో నొప్పులు వస్తుంటాయి, ఎన్నో జబ్బులు చేస్తుంటాయి. అందుకే పరమాత్మ మనల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. పరమాత్మ, నేను లోక కళ్యాణం కోసం నేను ధ్యానం చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క ఆత్మతో కనెక్ట్ అవుతున్నాను. లోక ప్రచారం కోసం పరమాత్మ స్వరూపంలో భగవంతుడి గారే గొప్ప సేవ చేస్తున్నారు. సార్ మీ దగ్గర వెహికల్ శబ్దం వస్తుందండి సార్, వాయిస్ వినిపిస్తలేదు సార్. వెహికల్ శబ్దం వస్తుంది మీతోటే, వెహికల్ శబ్దం వస్తుంది సార్. మీ దగ్గరనే సౌండ్స్ వస్తున్నాయి బాగా. చూడండి మేడం, కొంచెం గట్టిగా చెప్పండి సార్ వాయిస్. ఓకే మేడం. అలాగే మనం ఈ చేస్తున్నటువంటి పత్రిజీ గారి సేవ ఎంత గొప్పగా ఆయన చేస్తున్నారంటే, మనం ఒకంత చిన్న సేవ మనకు ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సూత్రం ద్వారా, ఆనపానసతి ద్వారా శ్వాస మీద ధ్యాసను ఉపయోగించి ప్రతి ఒక్క ధ్యానికి మనం ఈ విధంగా తెలియపరిస్తే ఎంత గొప్పగా ఎదుగుతాం మనం. ఆధ్యాత్మికం ధ్యానం చేయాలంటే శ్వాసను గమనించే కొద్దీ శ్వాసలు తగ్గుతాయి. మనకు విశ్వమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్క అణువును కణమును మనం శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని అబ్జర్వ్ చేయాలి, ధ్యానంలో నుంచి అబ్జర్వ్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి ఎనర్జీ ఎక్కువగా పాస్ అవుతుంది. అలాగే ఆశ్రమ మాస్టర్స్ ద్వారా మనకి ఎంతో ఎనర్జీ పొందుతాం. మనం ప్రకృతి మాత ఎక్కడ లేదు, భగవంతుడు ఆ పరమాత్ముడు ఎక్కడా లేడు. ముఖ్యంగా నేను నమ్మినటువంటి ప్రకృతిలోనే ఎక్కువగా పరమాత్ముడు ఉన్నాడు. ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రకృతిని ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారో, ఆ ప్రకృతిని సంరక్షిస్తారు. ప్రకృతి అంటే చెట్టు, చేమ, ఇటువంటివన్నీ ప్రకృతి మాట అంటారు. ప్రతి ఒక్క చెట్టులోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క మనిషిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడు అనుకోవాలి. మనము ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంలో వచ్చినప్పటి నుంచి మనము ప్రతి ఒక్కరిలోనూ దేవుడిని చూస్తున్నాం. ప్రతి ఒక్క తల్లిలోనూ దేవుడిని చూస్తున్నాం. ప్రతి ఒక్క అమ్మలోనూ దేవుడిని చూస్తున్నాం. ప్రతి ఒక్క చిన్న పిల్లలలో, పెద్దవారిని, అందరిలోనూ దేవుడిని చూస్తున్నాము. అలా దేవుడిని చూస్తున్నప్పుడు నేను శరీరం కాదు, నేను ఆత్మను. నాకు ఎటువంటి జబ్బులు వచ్చినా శరీరానికి వస్తాను, కానీ నాకు రాదు. ఏ నొప్పి వచ్చినా, ఎటువంటి బాధలు ఉన్నా, ఆ బాధలు ఉన్న వైపు మనము మనసును కేంద్రీకృతం చేయాలి. ఆ మనసును మరల్చాలి. ఎక్కడ మనకు ఉంటుంది, ఎక్కడ మనకు బాధ కలుగుతుంది, అక్కడ మన వైపు తిప్పాలి. అలా అబ్జర్వ్ చేసినప్పుడు
శక్తి మాయమవుతుంది. ఇది సత్యము. ఈ ధ్యానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ప్రతి ఒక్క ధ్యానికి తెలుసు. ఇలాగే మనము ధ్యానం చేసి అత్యధికమైనటువంటి ఎనర్జీని పొందాలి. మనం ఎంతో ఎనర్జీని తీసుకుంటాం. ప్రతి ఒక్క మాస్టర్ నుంచి ఎనర్జీ తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆత్మతో కనెక్ట్ అవుతాము. ప్రతి ఒక్క అంటే మహాబలేశ్వర పిరమిడ్ ధ్యానం కనెక్ట్ అవుతాము. మనం పత్రిజీ సార్ యొక్క ఆత్మతో కనెక్ట్ అవుతాము. మరి స్వర్ణమాల మేడం పత్రిజీ సార్తో కనెక్ట్ అవుతాము. ప్రతి ఒక్క సేతు మాస్టర్స్ తో ఆత్మలతో మనం కనెక్ట్ అవుతాము. ప్రతిదానికి నేను ఆత్మనే. నేను ఏది నా నుంచి ఏది జరగడం లేదు. నా శరీరం నుంచి ఏది కూడా చేయడం లేదు. కేవలం అంశాత్మ ద్వారా జరుగుతుంది. లోపల ఆత్మ ద్వారా మనకు జరుగుతుంది. ఈ ఆనందం మనం ఎప్పుడు పొందుతామంటే మనం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మోక్షం ఎప్పుడైతే సాధిస్తుందో అప్పుడు మనం ఆనందాన్ని పొందుతాము. మరి ఈ ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఈ ధ్యాన ప్రపంచం మీకు వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక ప్రపంచం మీకు వచ్చిన తర్వాత ప్రాపంచికము కొద్దిగా మనం దూరం చేయాలి. అంటే దూరం చేయమంటే పూర్తిగా దూరం చేయమని కాదు, సంసారంలో ఇంటూ నిర్మాణం చేయాలి. అటు మహానుభావులు పత్రికడానికి ఎంత అద్భుతంగా చెప్తారు. హలో ఆమె హలో మీ ఇంకా వెహికల్స్ చెప్తే బాగా వినిపిస్తుంది సార్ మీ దగ్గర. వెహికల్స్ చెప్తారు సార్. చూడండి మేడం. ఇప్పుడు ఏమి వినిపిస్తలేదు సార్. ఓకే చెప్పి క్లాస్ స్టార్ట్ చేయండి సార్. ఇంకా ఓకే మేడం. ఇలాగా మనం ఈ ధ్యాన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఆనందంగా పత్రిజీ గారి యొక్క సాంగత్యంలో మనం పాల్గొంటూ ప్రతిరోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి పడుకునే ముందు ఒక గంట, తెల్లవారుజామున 3:30 నుంచి 4:45 వరకు ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు. అలాగే సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. మనకు వీలున్నప్పుడల్లా శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ధ్యాన జగత్ కోసం, నిర్మలి జగత్ కోసం, శాకాహార జగత్ కోసం అందరూ పాటుపడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ ముఖలిత హస్తాలతో నమస్కరిస్తూ ఈ ధ్యానం పోస్తున్నాను. నిరాళంగా కళ్ళు తెరిచి అద్భుతమైనటువంటి ధ్యానం, ఆనందమైనటువంటి ఈ యొక్క జూమ్ సెషన్ కి ఎంతో మంది మాస్టర్లకు, అలాగే లక్ష్మీ మేడం గారికి, అలాగే సోమిరెడ్డి గారికి, అలాగే ప్రతి ఒక్క మాస్టర్ కి, ప్రతి ఒక్క పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి ప్రేమపూర్వకంగా ముఖలిత హస్తాలతో నమస్కరిస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన జీవితంలో పాల్గొన్న చాలా బాగా చెప్పించారు. ధ్యానం మీరు చేపించే పద్ధతి చాలా అద్భుతంగా అనిపించింది. కానీ అది మేము ఆ సౌండ్స్ వల్ల మాకు సగమే వినిపించింది. నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది. అసలు మీరు చాలా ఎనర్జీస్ ఉన్నాయి. అసలు బాగా అద్భుతంగా కుదురుతుంది ధ్యానం. నాకు మధ్యలో ఆ సౌండ్స్ వస్తున్నాయి సార్. చాలా మళ్ళీ నాకు అసలు వినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్లాస్ కూడా బాగుంటుంది మేడం. వాయిస్ చెప్తే బాగుంటుంది. అసలు చాలా మిస్ అయినాం సార్. ఆ సౌండ్స్ కు నాకు ఇంకా అది సరిపోతుంది. అసలు చాలా ఎనర్జీ మేడం. పద్మకుడు చాలా ఎనర్జీ ఇచ్చారు. కాకపోతే మీకు అనుకూలంగా ఈ వాయిస్ కోరట్లేదు. వాయిస్ చెప్పడం ఎంత అద్భుతంగా ఉందంటే మీరు చేపించే పద్ధతి అయితే చాలా అసలు ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఎనర్జీస్ వస్తున్నాయో. కాకపోతే ఆ సౌండ్స్ నుంచి చాలా డిస్టర్బ్ అవుతున్నాం సార్.
నెక్స్ట్ మళ్ళీ ఒకసారి తీసుకుంటాను మేడం, ఎందుకంటే నాకు తృప్తిగా లేదు. మీకు బాగా ధ్యానం చేయించినా లేదా, వినిపిస్తుందా లేదా అని నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను డిస్టర్బ్ చేయొద్దని అలా వినిపిస్తలేదు సార్, సరిగా డిస్టర్బ్ చేయదు, చాలా బాగుందని ఇంకా ఏమనలేకపోయినా. ఓకే సార్, క్లాస్ స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం, అలాగే. ఓకే మేడం, నా పేరు చంద్రాయుడు మేడం. వినిపిస్తుంది కదా మేడం? వినిపిస్తుంది సార్, ఇప్పుడు బాగా వినిపిస్తుంది. నా పేరు చంద్రాయుడు మేడం, ధర్మవరం. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. అంటే 2008లో ఓం శాంతికి వెళ్ళాను. 2010 వరకు ఓం శాంతిలో ఉన్నాను. ఆ 2 సంవత్సరాల్లో నేను పొందినటువంటి జ్ఞానం అక్కడ ఎక్కడైనా ఆధ్యాత్మికంగా ఎక్కడైనా కూడా ఆధ్యాత్మికంగా జ్ఞానం అనేది అద్భుతంగానే ఉంటుంది మేడం. కాకపోతే నేను వెళ్ళినటువంటి జ్ఞానం వచ్చేసి ఒక చాలా అద్భుతంగా ఉంది మేడం. కాకపోతే కొన్ని కఠిన నియమాలతోటి నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అక్కడ ఎక్కువగా ఆత్మతో కనెక్ట్ అవుతారు. అక్కడ అంటే ఎప్పుడు ఆత్మ, నేను శరీరం కాదు, నేను ఆత్మను. నేను ఆత్మతో అనుసంధానమై ఉన్నాను. ఏది జరిగినా నా ఆత్మ ప్రమేయం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాపంచికంగా మనము ఏమి పని చేసినా అది కర్మ అంటాం. ఏ కర్మ చేసినా కూడా మన ఆత్మ ద్వారానే జరుగుతుంది. మనం నుంచి మనము ఏది చేయట్లేదు కనుక అలాగా ఓం శాంతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని నేను ఆ విధంగా నేర్చుకున్నాను. 2010లో నేను డైరెక్ట్ గా ధ్యాన సెంటర్ మా ధర్మారంలో ఉందని నాకు తెలిసి డైరెక్ట్ గానే మా ఓం శాంతి నుంచి మరుసటి రోజు నుంచి నేను ధ్యాన సెంటర్కి వెళ్ళాను. ధర్మవరం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం మేడం. అక్కడికి వెళ్ళి ఎప్పుడంటే 5 గంటల సమయం. అక్కడికి వెళ్తే ఎవరూ లేరు. నేను సరే అని చెప్పి అక్కడ పైకి వెళ్ళి కూర్చోండి అన్న. అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు. సరే అని చెప్పి పైకి వెళ్ళి కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నాను, పిరమిడ్ లో మధ్యలో కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత నాకు 15 నిమిషాలు అయిన తర్వాత చాలా నొప్పులు వచ్చేసాయి. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాయి. ఎందుకు ఇంత నొప్పులు వస్తున్నాయి అనుకున్నాను. అప్పుడు ఓం శాంతిలో తెలుసుకున్న జ్ఞానం గుర్తు వచ్చింది. అదే నా శరీరానికి ఎందుకు వస్తాయి నొప్పులు, నా ఆత్మకు నొప్పులు ఉంది, నా శరీరానికి వస్తుంది నొప్పు రానివ్వండి అని చెప్పి అలాగే చేసుకుంటూ శ్వాసం గమనిస్తూ అలా కూర్చున్నాను. అలాగే కూర్చున్నాను మేడం. నొప్పులు మాయమైపోయింది. అలాగే 1 గంట అయిపోయింది. అప్పుడు అఖండ ధ్యానము అనేవాళ్ళు. అప్పుడు 2010లో నేను వెళ్ళినప్పుడు అఖండ ధ్యానము అంటే 1 గంట సేపు చేస్తాను. కూర్చున్నాను. 1 గంట సేపు అయిపోయింది మేడం. ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ కింద 1 గంట క్లాస్ ఉంది, మధ్యాహ్నం సాయంత్రం. ఆ గంట క్లాస్ లో కూర్చున్నాను మేడం. అప్పుడు అదే రోజే గోపాల్ రెడ్డి సార్ క్లాస్. నేను వెళ్ళిన రోజే గోపాల్ రెడ్డి అంటే భగవద్గీత బోధన ఆయన క్లాసు ఆ రోజు ఉంది. ఆ క్లాస్ కొంచెంసేపు విన్నాను మేడం. భగవద్గీత వింటుంటే ఇంకేం లేదు, సాక్షాత్తు మనం భగవద్గీత తెలుసుకుంటే ఇంకా మొత్తం జ్ఞానం నేర్చుకున్నట్లే కదా, భగవంతుని గురించి తెలుసుకునేట్టు కదా మనం. ఇంత గొప్ప జ్ఞానం ఈ భగవద్గీతలో ఉంది.
మనం ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని మనం భగవద్గీతను ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో కనీసం ఒక్క శ్లోకమైనా కూడా దాని ఒక శ్లోకమైనను వాటి యొక్క తాత్పర్యము భావము వాటి మూలార్థము ఉపనిషత్తు మనం ఎప్పుడైతే సారాంశం తెలుసుకుంటామో పూర్తిగా జ్ఞానం తెలుసుకుంటాం. అయినా కొరతగా ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి, ఎంత తెలుసుకున్నా ఇంకా నాకు ఏమీ తెలియదు అన్నట్టే ఉంది. ఎందుకంటే మనకు తెలుసు అన్నది ఎప్పటికీ సత్యం కాదు. సూది మనం తెలియనిది సూది అంటారు. ఇలాగా నేను ప్రయాణం కొనసాగించాను. నాకు మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ వినిపించలేదు సార్. హలో సార్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ వినిపిస్తలేదు సార్. వినిపిస్తుంది మేడం? మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఇప్పుడు చూడండి మేడం. హలో సార్ మేడం వినిపిస్తుంది? చెప్పండి సార్. ఓకే మేడం. ఓకే ఓకే సార్. ఆ నెల నుంచి 2010 నుంచి నాకు ధ్యాన ప్రయాణం కొనసాగింది మేడం. తర్వాత 3 సంవత్సరాలకి క్లాస్ తీసుకోవడం జరిగింది. అంటే ఏం చెప్పాలి, నాకు ధ్యానం గురించి ఏం చెప్పాలి, నేను వాక్కులు అనేది ఎలా చెప్పాలి అనేది కొంచెం క్లియర్గా ఉండేది మేడం. సరే అని చెప్పి ఏం పర్వాలేదు సార్ మీరు చెప్తారు. సార్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి సార్, వాయిస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వీడియో ఆఫ్ చేయండి సార్, లేకపోతే మీరు వీడియో ఆఫ్ చేయండి సార్. వాయిస్ మాకు లోగా వినిపిస్తుంది. మీ క్లాస్ ఏం బాగుంటుంది సార్ వినేదానికి, కానీ మీ మాటలే మాకు సరిగానే డిస్టర్బెన్స్. మేడమా మేడం రాలేదు సార్, వాయిస్ రాలేదు. ఎక్కడైనా ప్లేస్ అన్నా మారుస్తారా సార్? వేరే ప్లేస్ అన్నా మారుస్తారా? అసలు ఇందులో సౌండ్స్ వస్తున్నాయి బాగా, వాయిస్ క్లియర్ లేదు అసలు. అదే రోడ్డు సార్ అదే వాయిస్ అయితే క్లియర్ సార్, క్లియర్ రావట్లేదు సార్ వాయిస్. ఎక్కడైనా ప్లేస్ చేంజ్ చేస్తారా సార్? హేమ మేడం మీకు కూడా అలాగే వినిపిస్తుందా? అవును మేడం, ఈసారిది వేరే చోట విన్నా మేడం క్లాస్, మా ఇక్కడ తిరుపతి జూమ్ లో. అక్కడ కూడా ఇట్లే డిస్టర్బెన్స్ వస్తాను, కానీ కొంచెం పర్వాలేదు. ఇక్కడ ఇంకా ఇదిగా ఉంది. కొన్ని అనుభవాలు క్లాస్ బానే ఉంటుంది సార్దే, కానీ వాయిసే బాగా ఎన్నో ఉంటుంది. సారు అది చెప్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది, కాకపోతే అసలు ఏమి వినిపిస్తుంది. అవును, అర్థం కాలా మేడం, ఏమీ అర్థం కాల. ఒకసారి ఇయర్ ఫోన్ తీసేసి మాట్లాడమనండి, ఒకసారి ఇయర్ ఫోన్ పెట్టుకొని మాట్లాడమంటే అర్థం అవుతుంది మేడం మనకి. చెప్పేది బాగా చెప్తున్నాడు సార్, మంచిగా చెప్తున్నాడు. ధ్యానం కూడా చాలా బాగా చెప్పించింది సార్, కాకపోతే అర్థమవుతలేదు.
సార్ ఇయర్ ఫోన్స్ తీసి చూడండి సార్, ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి చూద్దాం ఇప్పుడు వినిపిస్తుందా మేడం? సార్. ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి సార్, వాయిస్ అప్పుడు వినిపిస్తుందా? హలో సార్ మేడం వినిపిస్తుందా? ఒక మాట వినిపిస్తుంది, మళ్ళీ ఎంబడే బ్రేక్ అవుతుంది సార్. కొంతసేపు మాట్లాడండి సార్, చూద్దాం వాయిస్ బాగా వస్తుంది ఫ్లో లేమన్నా. కొంతసేపు ఇలానే మాట్లాడండి సార్. రాలేదు సార్ వాయిస్. కట్ అవుతుంది సార్. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి సార్. వీడియో ఆఫ్ చేసినా ఆన్ చేసినా వాయిస్ అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అదే మేడం. వాడికి మేము ఐడియా ఉంది. ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు కూడా అట్లే ఉంది సార్. అవునా? మాట్లాడండి సార్, ఇప్పుడు మాట్లాడండి. అట్లే ఉందండి. జయశ్రీ మేడం, ఈ సార్ని అడిగి మీరు గోపాల్ రెడ్డి సార్ నెంబర్ తీసుకొని ఒక రోజు పెట్టించండి మేడం క్లాసు. ఎవరిది? గోపాల్ రెడ్డి ఎవరు? ఆయన భగవద్గీత చెప్తాడు మేడం, బాగా చెప్తాడా? సరే సరే. పిఎంసీలో కూడా అంతా బాగానే చెప్తున్నారు. మాట్లాడండి సార్ చూద్దాం. లేదు సార్, అవ్వట్లేదు సార్, అసలు వాయిసే బ్రేక్ అవుతారు. వినిపించట్లేదు సార్, మీ మాటలే వినిపిస్తలేవు సార్. హలో హలో మేడం. మేడం వినిపిస్తుందా మేడం? ఈరోజు వినిపిస్తాను సార్, వినిపిస్తాను, మాట్లాడండి సార్. ఈరోజు చాలా ప్రాబ్లం వినిపిస్తుంది మేడం. సరే మేడం, బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. ఒక మాట వినిపిస్తుంది, మళ్ళీ ఎంబడే బ్రేక్ అవుతుంది సార్. అదే మేడం, అది ఏమైందంటే ఇప్పుడు వేరే రూమ్ కి మార్చినారు మేడం. టౌన్ లోకి వచ్చినాను. అవునా? అంతకుముందు వేరే ఊర్లో. సరే మేడం, కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు విన్న కాడికి వింటాను సార్, చేయండి సార్. ఓకే మేడం, నా ధ్యాన జీవితము అలా 2010 నుంచి ప్రయాణం కొనసాగింది. వీడియో ఆన్ చేసుకోండి సార్, చేసుకున్నా అంతే, చేసుకోకుండా అంతే. చేసుకోండి, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే. అలాగే నేను 2010 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ధ్యాన ప్రయాణం కొనసాగింది. అక్కడి నుంచి నేను 2014లో అంటే 4 సంవత్సరాలకి అక్కడ ఒక మేడం గారు రమా నాకు క్లాస్ ఇవ్వడం జరిగింది. అంటే నేను క్లాస్ చెప్పలేను మేడం, నేను కొత్తగా కదా, నాకు మాటలు సరిగా రావు, ఎలా చేయాలి మేడం మీరు చెప్పండి, నాకు రాదు మేడం అంటే కూడా, లేదు సార్ మీలో ఎనర్జీ ఉంది, మీరు చెప్పగలరు, మీరు ఖచ్చితంగా మీరు చెప్తారు, మీరు తీసుకోండి క్లాస్ అని చెప్పారు మేడం. ఆ రోజు బలవంతంగా నేను మైక్ తీసుకున్నాను మేడం, క్లాస్ తీసుకున్నాను స్టార్ట్ చేసేటప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే మేడం గారు
క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చాలా అద్భుతంగా క్లాస్ తీసుకున్నారు, చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. మీరు ఆనందంగానే క్లాస్ తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వాక్కులు ఆనందంతో వచ్చేసారు. మీకు ఎంత అద్భుతంగా మాటలు వచ్చినందువల్ల మీరు ఎక్కడికైనా క్లాస్కి వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా పోవచ్చు. మీరు ఎంత అద్భుతంగా క్లాస్ చెప్పారు మీరు అని చెప్పి మేడం గారు ఆ రోజు చెప్పడంతో నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేడం ఎన్ని ఊర్లకు వెళ్ళానో తెలియదు, చాలా ఊర్లకు క్లాసులకు వెళ్ళాను. అంటే నేను కానివ్వండి, మా మేడం గారు నాకు చాలా ప్రియమైనటువంటి మేడం జయశ్రీ గారు, ఆమె ద్వారా కూడా ఎన్నో క్లాసెస్కి మేము అటెండ్ అయ్యాం. ఆమె చేస్తున్నటువంటి చాలా అద్భుతం మేడం. అలాగే మేము ఆయన బాటలో మేము ప్రయాణిస్తున్నాము. ఇలాగా ఈ ధ్యాన జీవితము, ఈ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు కానివ్వండి, ధ్యానం వల్ల ఏమి లాభం అంటే చాలా మంది మనశ్శాంతి ఉంటుంది ధ్యానం చేయడం వల్ల. ఈ ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతే కాదు, ఈ లోకంలో చేయడం వల్ల ఈ విశ్వ మనం చేస్తున్నటువంటి ఈ ధ్యానం ఎంతో అద్భుతంగా విశ్వవ్యాప్తమై ఆనందంతో ఏదైనా కానీ మనకు ఆనందాన్ని ఇస్తుంది ఈ ధ్యానం చేయడం వల్ల. అలాగే ఆ ప్రకృతి మాత కూడా ఎంతో మనం దీవిస్తుంది. మనం ప్రకృతిలో కూడా ధ్యానం చేస్తే కూడా అద్భుతంగా పరమాత్మని పొందగలుగుతాం. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక అనుభవం ఉంది. 2013-2014లో నాకు కంటి చూపు అనేది అసలు మసకబారిపోయింది కదా. నేను చూపించుకోక కళ్ళు అనేది పూర్తిగా క్యాట్రాక్ట్ వచ్చింది. అంటే పుట్టకతోనే క్యాట్రాక్ట్ వచ్చినందువల్ల నాకు కంటి చూపు సరిగ్గా కనిపించలేదు. అలాగే సత్యసాయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను మేడం. అక్కడ కూడా నాకు చూపు రాలేదు. చెక్ చేసినారు, అన్ని చేసిన తర్వాత కూడా నాకు కంటి చూపు రాలేదు. తర్వాత బెంగళూరుకి వెళ్ళాను మేడం. అంటే బెంగళూరు నారాయణ, అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని చెకప్లు అయిపోయి అన్ని అక్కడ కూడా 35,000 అవుతుంది సార్ మీకు చూపు రావడానికి చెప్తారు. ఈ క్లాస్ ఈ కంటి చూపు సరిగా రానప్పుడు నాకు లేదు చేశాను. అలాగే తర్వాత ధ్యానం చేస్తూ ఎలాగైనా నాకు చూపు రావాలంటే నేను ధ్యాన ప్రపంచాన్ని అద్భుతంగా చూడాలి, నేను ఇలా ఎక్కడెక్కడో తిరగాలి అని చెప్పి నేను ప్రతిసారి కూడా చాలా సార్లు. అలాగే ఒకసారి ఉన్న పనుగా ఈనాడు పేపర్లో నాకు వార్త వచ్చింది. ఏమంటే మధురై హాస్పిటల్లో నాకు అక్కడ వార్త ద్వారా నాకు తెలిసింది. నేను మధురై అరవింద్ నేత్రాలయంలో అక్కడ అద్భుతంగా కంటి చూపు వస్తుందని చెప్పారు. నేను ఒక మరుసటి రోజు అక్కడి నుంచి మధురైకి బయలుదేరి అక్కడికి వెళ్ళి అంటే నాకు భాష రాదు పూర్తిగా, అది తమిళ భాష. నాకు తమిళం రాదు, తెలుగు మాత్రమే వస్తుంది, ఇంగ్లీష్ కొద్దిగా వస్తుంది. అలాగే నా ప్రయాణం కొనసాగింది మేడం. ఆ రోజు చెకప్ అయిపోయింది, ఓపీ చెకప్ అని చేయించుకున్న తర్వాత చివరిసారిగా 4 గంటలకు చెకప్ అయిపోయింది. నాకు చెకప్లు ప్రతి డాక్టర్ దగ్గర చెకప్లు జరిగినప్పటి నుంచి అప్పటి వరకు నేను ఓపీలో ఉన్నప్పటి నుంచి నేను ఆధ్యాత్మికంలో పూర్తిగా అదే లీనంలోనే ఉన్నాను మేడం. అంటే నా తండ్రి భగవానుడు కృష్ణుడి ఆయనలో చూసుకుంటూ పత్రిసాలను చూసుకుంటూ నాకు చూపు ఖచ్చితంగా వస్తుంది అనే ఒక
గోడని చేతితో అలాగే ఉండిపోయాను. లాస్ట్కి 4 గంటలకు డాక్టర్ గారు చెప్పారు, సార్ ఆపరేషన్ చేయాలా, మీకు ఖచ్చితంగా రైట్ డే మీకు ఆపరేషన్ చేయాలి సార్, ఆపరేషన్ చేయకపోతే మీరు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు తక్షణమే చేయాల్సిందే మీకు ఆపరేషన్ చెప్పారు కదా. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, నాకు ఎవరు లేరు కదా సార్, ఎలా నాకు ఆపరేషన్ చేస్తే నాకు ఎవరు సేవ చేస్తారు, మొత్తం అంతా ఏ చెప్పి మేము చూసుకుంటాం, హాస్పిటల్లో మా ప్రాంగణంలోనే మా వారే నేను చూసుకుంటారు, ఇబ్బంది లేదని చెప్పాను నేను. అలాగే ఆ రోజు కంకణం తీసుకున్నారు, కంకణం కట్టేసారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు. 8 గంటలకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి 9:15 అంతా నాకు ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయింది, ఆపరేషన్ జరిగింది, అంటే ఆపరేషన్ జరిగింది. సరే అని చెప్పి ఆ రోజు కట్లతోటి బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఒక రూమ్లో పడుకోబెట్టేసాను. ఆ రోజంతా పడుకోలేసాను నేను. తర్వాత మిడ్ నైట్ మేడం 1 గంట ప్రాంతంలో డాక్టర్లు కట్లు తీశారు మేడం. కట్లు అంటే చూడండి, ఉదయం 9 గంటలకు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ రాత్రి మిడ్ నైట్ 1 గంట కట్లు తీసి అప్పుడు కంప్యూటర్ టీవీ ఆన్ చేశారు మేడం. చూడండి అని చెప్పారు. అప్పుడు కూడా నాకు ఫస్ట్ శ్రీకృష్ణుని ఫోటో కానీ, నాకు పత్రిజీ ఫోటో, అంటే అక్కడ మదరైన హాస్పిటల్లో పత్రిజీ ఫోటో ఉండదు. తర్వాత కృష్ణుని ఫోటో కూడా ఉంటుందో లేదో తెలియదు. అలా అడిగాను మేడం రిక్వెస్ట్. నాకు వాళ్ళిద్దరు ఫోటో ఏదో ఒకటి చూపించారు మేడం. సరే అవైతే ఇక్కడ ఏం నేను సరే కనీసం డాక్టర్లైనా, ఆపరేషన్ చేసి డాక్టర్లైనా నా ఎదురుగా నిలుపుకోమని చెప్పాను. తర్వాత అలాగా నేను వారి యొక్క కంటి చూపు వాళ్ళని గమనించాను. కంటితో స్పర్శగా అబ్జర్వ్ చేస్తే వాడిని చిన్నగా వాళ్ళని చూశాను నేను. విధానంగా కంప్లీట్ చూస్తే నాకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లంతా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎంత అద్భుతం అంటే అరవింద నేత్రాలయ వాళ్ళు ఇప్పటికీ కూడా నేను జోడించి చేతులెత్తి మొక్కొచ్చున్నాను. ఎందుకంటే సత్యసాయి హాస్పిటల్ కానివ్వండి, నారాయణ నేత్రాల బెంగళూరు కానివ్వండి, అక్కడ చూపు రానటువంటి సన్నివేశం ఇక్కడ చూపు వచ్చింది అంటే ఎంత గొప్ప వరం నాకు చూడండి. ఈ ధ్యానం నాకు నేర్పించినటువంటి గుణపాఠం, ఈ యొక్క అనుభవం నాకు మర్చిపోలేనటువంటి అనుభవం. అలాగా నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం నుంచి ఎక్కువగా క్లాసెస్లో అటెండ్ అవుతూ, ఈ జూమ్ క్లాసెస్లో పాల్గొంటూ, బాలకృష్ణ గారి క్లాసెస్ కానివ్వండి, రామాచారి క్లాసెస్ కానివ్వండి, ప్రేమదాస్ సార్ క్లాసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్లాసు అనుకుంటూ ఆనందంగా ప్రేమగా ఎంతో నిశితంగా పరిశీలిస్తూ ప్రతిదీ నేను క్వశ్చన్ వేసుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికత కంటే మించిన మార్గం ఏది లేదు కదా. మనం ఈ జన్మ, ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల మనం ఏం చేయాలి, ఈ లోకాన్ని ఏం చేయాలి, ఈ పరమాత్మ మనకి జన్మ ఇచ్చాడు, మనం ఏం చేయాలి, లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి చేయాలి, చేసి తీరాలి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి ముఖ్యమైన శ్రేష్టమైన జన్మ. ఈ జన్మ మనకు వచ్చింది అంటే ఆ యొక్క కృష్ణ భగవాన్ ధ్యాసం చెప్పాలి. ఎందుకంటే ఈ పుట్టుక జన్మం తిన్నామా, పడుకున్నామా, లేచామా అనేది కాదు. ఇక్కడ మన జన్మ తీసుకున్న సార్థకత మన జీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలి. ఏది మంచి పని? మీరు పత్రిసార్కి భగవంతుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు, ఎంత గొప్ప పని పెట్టారు, ఎంత ప్రచారకర్త, లోక ప్రచారకర్త భగవాన్ కలియుగ తపస్వి, కలియుగ ప్రచారకర్త, ఎంత గొప్ప వ్యక్తి ఆయన యొక్క సాంగత్యంలో, ఆయన యొక్క సాంగత్యంలో మనం ఉన్నామంటే ఎంత ప్రేమ పునీతమై ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానాన్ని మాత్రమే మరవకుండా ఈ ధ్యానం చేస్తూ ఆనందంగా ప్రేమను పొందుతూ ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి చెట్టుకు కృతజ్ఞత చెప్పండి, ప్రతి ఒక్క అవయవానికి కృతజ్ఞత చెప్పండి. మన లోపల ప్రతి ఒక్క అవయవం పనిజరుగుతుంది.
మరి ఆ పరమాత్మ ప్రమేయం లేని ప్రతి ఒక్క అవయవం పని జరుగుతుందా? జరగదు. అంత ఆ సర్వేశ్వరుని దయ, ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్షాలతో మన హృదయంలో ప్రతి ఒక్క అవయవం పని జరుగుతుంది. ప్రతి ఒక్క అవయవానికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రతి ఒక్క హాస్టల్ మాస్టర్స్కి కృతజ్ఞతలు చెప్పండి ఎంతో ప్రేమపూర్వకంగా. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికం, ఈ ధ్యానం అనేది ఏది శాశ్వతం కాదు. మనము ఎంత సంపాదించామని కాదు, మనం ఏమి పొందాము అన్నదే ముఖ్యం. మనము ఇంత డబ్బు సంపాదిస్తాం, చనిపోయిన తర్వాత మనం వెంట వస్తుందా? పుట్టినప్పుడు ఎలాగా మనం నగ్నంగా ఎలా ఉంటాము, చనిపోయినప్పుడు కూడా అలాగే మూలత్రాడు కూడా తీసి మన శరీరాన్ని భూమిలోకి పాతిపెట్టేస్తాం. ఎందుకు? ఈ శరీరము భగవానుడు ఇచ్చాడు. ఎందుకు? మనకు ఆధ్యాత్మికంగా ధ్యానం చేయడానికి, ఏదన్నా ప్రాక్టికల్గా మన కర్మలు చేయడానికి శరీరాన్ని ఇచ్చాడు. మరి ఈ శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? మంచి ఆహారం, అమృతమైన ఆహారం తీసుకోవాలి. అమృతమైన ఆహారం ఎందుకు తీసుకోవాలి? ఈ ప్రపంచంలో సద్గురువు లాంటి వారు చెప్పారు. ఏమని? ఈ మాంసాహారం కానివ్వండి, గుడ్లు కానివ్వండి, ఇవన్నీ తీసుకోకూడదు. అది మానవుని యొక్క ఆహారం కానే కాదని చెప్తుంది. మరి ఆది నుంచి కొంతమంది క్వశ్చన్ ఏమంటే, ఆది నుంచి తీసుకుంటూనే ఉన్నాడు మానవుడు. మరి అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అనుకుంటాం అంటే అది సత్యం కాదు. కాకపోతే అప్పుడు తెలియక తిన్నాను. ఇప్పుడు మనకు తెలిసి, గాంధీ మహాత్ముడు గారు ఒకసారి ఆయన కూడా జీవహింస మహాపాపం అన్నాడు. కానీ ఆయన మాట కూడా కొంతమంది వినిపించుకోలేదు. మరి ఈనాడు మరి పత్రిజీ గారు ఈయన మాటలు ఎంత అద్భుతంగా స్వీకరించారంటే, ఎన్నో ఇప్పటికీ కోట్ల మంది శాకాహారులుగా తయారయ్యారు. మరి ఇంత అద్భుతమైన ఆహారం ఎందుకు తీసుకోవాలంటే, అమృతాహారం ఎందుకు తీసుకోవాలంటే, అమృతాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి యూరిక్ యాసిడ్స్ ఉండవు. అద్భుతమైనటువంటి అమృతం, ఆ జీర్ణం బాగా అవుతుంది, శరీరం తేజవంతంగా తయారవుతుంది. ప్రతి ఒక్క రక్తంలో ఉన్నటువంటి ప్రతి అణువును శుద్ధి చేస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల. అదే మనం మాంసాహారం తీసుకున్నాం అనుకోండి, వాటిలో యూరిక్ యాసిడ్స్ ఎక్కువైపోయి జాయింట్స్ ఉంటాయి కదండి, కాళ్ళ జాయింట్, చేతిలో జాయింట్స్, మోకాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి నొప్పులతోటి మనిషి బాధపడుతుంటాడు. తర్వాత శరీరంలో ఏదో ఒక అలజడి, ఏదో ఒక గ్యాస్ట్రబుల్, ఏదో ఒకటి ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం తీసుకున్న ఆహారం. మరి మన శరీరంలోకి ఏం తీసుకోవాలి? మానవ దేహం ఇది. ఈ మానవ దేహమే దేవాలయం అని పోల్చారు. దేహాన్ని దేవాలయంతో పోల్చారు. మరి ఆ దేవాలయంలోకి మనము అడ్డమైనటువంటి ఆహారము వేయడం వల్ల ఈ శరీరము దెబ్బతిని తొందరగా పతనం కాబడుతుంది. మరి ఆత్మ అనేది నిత్యము సత్యముగానే ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే సత్య స్వరూపంగా అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను, అహాన్ని ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడే బ్రహ్మాన్ని చూడగలుగుతాం. అహం అంటే ఏది లేదు, నీది నాది నేను, నీది నాది నేను అనేది అహం. మా వాళ్ళు, నా వాళ్ళు, మా వాళ్ళు, నేను, నా కొడుకు, నా భార్య, నా తల్లి, ఇవి కాదు. నా అనేది కాదు. ఇక్కడ పరమాత్మ స్వరూపం నేను ఈ జగన్నాటకంలోకి వచ్చి అడుగు పెట్టాను. ఈ జగన్నాటకంలో నేను ఒక పాత్రధారిని, ఒక పాత్రధారను. నేను ఒక మానవ జన్మ తీసుకుని ఒక తల్లి గర్భం నుంచి ఉద్భవించి పిల్లవాడిగా జన్మించి తర్వాత కాలక్రమేణా తల్లి దగ్గర బుద్ధులు నేర్చుకొని తండ్రి దగ్గర పాలన నేర్చుకొని అడుగులు వేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఈ మధ్యలో అంటే ఆది అంతం మధ్యలో జరుగుతుంది జీవితం. ఈ జీవితంలో ఏం చేయాలి? ఈ జీవితంలో మనం ఏదో ఒకటి సాధించాలి. ఏం సాధించాలి? డబ్బు సంపాదించడం కాదు సాధించడం. జీవితంలో నువ్వు ఏం సాధించడం అంటే, నేను పరమాత్మ కోసం, పరమాత్మ యొక్క కళ్యాణంలో నేను పాల్గొన్నాను,
పరమాత్మని యొక్క కళ్యాణం చేయించాడు. నేను భాగవత సప్తాహం 7 రోజులు సుదీర్ఘమానంగా 7 రోజులు రోజు 15,100 మంది కూర్చొని వాళ్ళు జ్ఞానాన్ని భగవంతుని యొక్క కథలు వినాలని ఒక బోధకుని ద్వారా నేను చెప్పించి ఎంతో గొప్ప కార్యము చేయగలిగాను. నేను ఆధ్యాత్మికంగా పిరమిడ్ సెంటర్ నిర్మిస్తున్నాను. నేను ఆధ్యాత్మికంగా పిరమిడ్ సెంటర్లో ఎంతో మందికి సేవ చేస్తున్నాను. పిరమిడ్లు కట్టించడం వలన ఎంతో మంది ఉచితంగా ధ్యానం చేయగలుగుతున్నారు. ఈ అద్భుతమైన శక్తి మా పత్రిజీ గారితో వచ్చింది. ఇలాగా మన మానవ జీవితం ఏదైతే మంచి పని అంటే మన గొప్ప పని, మంచి పని కాదు, మంచి అంటే పుణ్యమైన పుణ్యం వస్తుంది. అంటే మంచి పని చేయడం వల్ల పుణ్యం వస్తుంది. కానీ ఇక్కడ గొప్ప పని చేయాలి. గొప్ప అంటే కళ్యాణం కోసం చేయాలి, లోక కళ్యాణం కోసం, ఏదైనా కానీ పరమాత్మ కళ్యాణం కోసం చేయాలి. ఏదైనా గుర్తుండిపోవాలి. ఆయన చేశాడు, ఆ మహానుభావుడు చేశాడు, ఎంత గొప్ప పని చేసి పెట్టాడు. అలా అనిపించుకోవాలి. ఈరోజు పత్రిజీ గారు, రేపు పొద్దున పత్రిజీ గారు ఉన్నా లేకున్నా కూడా అప్పుడు ఏమనుకుంటాం, పత్రిజీ గారు ఇంత గొప్పగా చేశారని చెప్పి ఆయన మన మధ్యనే తిరుగుతుంటాడు. మరి గొప్పగా సత్యసాయినాథుడు ఉన్నారు చూడండి, మా ఊర్లో ధర్మవరంలో పుట్టపర్తిలో మా సాయినాథుడు ఎంత ఆనందంగా ఆయన ఆత్మలో కొలువైందండి. ఆయన ప్రేమతో కనెక్ట్ అవుతుంది. ప్రతి నెల 24వ తేదీ అద్భుతంగా ఆయన కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ పుట్టపర్తిలో సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఎంతో ఎనర్జీ పాస్ అవుతుంది. అందుకే మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మ వచ్చినప్పటి నుంచి ఈ మానవ జన్మ మనం సంపాదించడం కోసం కాదు, సంపాదించి పిల్లల కోసం, పిల్లలు పెద్దల కోసం ఇలా సంపాదించి ఏమి సాధిస్తారు? సంపాదించండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు సంపాదించావు. 1,00,000 రూపాయలు ఎలా వచ్చింది? నువ్వు ఎలా సాధించావు? ఎలా సంపాదించావు? నీవు కష్టపడితే 1,00,000 రూపాయలు వచ్చిందా? నువ్వు కష్టపడితే 1,00,000 రూపాయలు వచ్చిందని నేను నమ్మను. ఇది అసత్యం. కానీ పరమాత్ముడు నీకు ఇచ్చాడు, నీ కష్టానికి ఫలితంగా ఇచ్చాడు. మరి ఆ పరమాత్ముడు ఇచ్చిన కష్టాన్ని నువ్వు కొంచెం తీసేసి 1,00,000 రూపాయలు దాంట్లో 1,000 రూపాయలు తీసేయి, 2,000 తీసేయి, 3,000 తీసేయి, ఏం తగ్గుతుంది? 10,000 తీసేయి, ఏం తగ్గదు? 1,00,000 రూపాయలు వచ్చింది. ఈ 10,000 రూపాయలు పిరమిడ్ సెంటర్లకి, పిరమిడ్ సెంటర్లో జరుగుతున్నటువంటి అన్నపూర్ణమాతకి జగత్ కళ్యాణం కోసం ఇలా ఇస్తుంటే నీకు వస్తుంటుంది. ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. నీకు ఏదో ఒక కర్మను వెంటాడుతూనే ఉంటుంది. ఈ డబ్బు సంపాదించిన వ్యక్తులందరూ కూడా ఏదో ఒక సేవ చేస్తే అది మనకు ఎంతైనా వస్తుంది. లోక కళ్యాణం కోసం మనం చేస్తే మనకు డబ్బు వస్తుంది. డబ్బు వస్తుంది, మళ్ళా ఇస్తాము, వస్తుంది, ఇస్తాం, వస్తుంది, ఇస్తాం. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు సంపదతో పాటు మనకు ధ్యానం వస్తుంది, గొప్ప ధ్యానం వస్తుంది. ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం చేయడం వల్ల ధ్యానం వస్తుంది. చూడండి ఎంత గొప్పగా ఈ మోక్షాన్ని మనం తీసుకోవాలంటే, మోక్షం అంటే ఎక్కడో తెలియదు. ధ్యానం చేయంగా మనం ఒక అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలోకి మనం చేరుకుంటాం. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే మనం ఎన్నో లోకాలు మనం తిరుగుకొని రావచ్చు. అదే సూక్ష్మ శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నో ప్రపంచాలు తిరుగుతాం, ఎన్నో లోకాలను తిరుగుకొని వస్తాం. మళ్ళా తర్వాత మళ్ళా మన భౌతిక బాడీలో వస్తాం. ఫిజికల్ బాడీలో ఉంటే ఎప్పుడైతే హాస్టల్ బాడీలోకి వస్తామో అప్పుడే మనం అద్భుతమైన శక్తిని పొందగలుగుతాం. దాన్ని హాస్టల్ జర్నీ అంటాం. ఆ ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ సంపాదించండి. సంపాదించిన దాంట్లో ఇప్పుడు చూడండి, ముస్లింలు ఉన్నారు చాలా మంది 2.5% తీసేస్తారు డబ్బు. 10 రూపాయలు వచ్చింది 2.5 రూపాయలు తీసేస్తారు. 1,00,000 రూపాయలు వచ్చింది 2,500 తీసేస్తారు. నువ్వు లోక కళ్యాణం కోసం ఇవ్వాలి, ఇస్తేనే వస్తుంది. ఆ పరమాత్మ కృపా కటాక్షాలు ఎల్లవేళలా
ప్రతి ఒక్కరికి కలగాలని ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్లు దేవుడితో సమానమే. ఈ రోజు ప్రతి పిరమిడ్ మాస్టర్లు ఇంతమంది ఎంతో మంది సేవలు చేస్తున్నారంటే ఆ భగవాన్ పత్రిజీ యొక్క ఆశీస్సులతో చేస్తున్నాను. నేను ఎక్కువగా పుస్తకాలు చదవడం, నాకు పెద్దగా పుస్తకాలు చదవడం, చదివినా కూడా నాకు పుస్తకాలు చదవడం వల్ల నిద్ర వస్తుంది. నాకు తెలిసినటువంటి జ్ఞానం ఇదే. సేతు మాస్టర్స్ సేతు జ్ఞానం. నేను సత్యస్వరూపుడు, నేను పరమాత్మ స్వరూపుడు, నేను లోకాల కోసం ఏదో చేయడానికి ఒక్కరిచ్చాను, ఏదో ఒకటి పరమాత్మ స్వరూపంతో నేను చేయాలి అని మనం మెసేజ్ తీసుకోవాలి. ఇక్కడ కూర్చొని వారి యొక్క అడ్డం తీసుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి, నేను ఏం చేయడానికి నేను భూమికి వచ్చాను, ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యం చేయాలి, చేయడానికి నాకు అనుజ్ఞని ఇవ్వండి అని చెప్పి వేడుకోవాలి. ప్రతి ఒక్క మాస్టర్ని వేడుకోవాలి. పత్రిజీ గారు ప్రతి ఒక్క మాస్టర్ని వేడుకోవాలి. అలా వేడుకొని మనం చేయడం ప్రతి సేవలోనూ మనకు అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. సంతోషం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది, కానీ ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఆనందం అంటే మనము నిత్యమైన దాన్ని చూస్తూ ఉండడం, నిత్యమైన దాన్ని కావాలనుకోవడమే ఆనందం. ఇక సంతోషం అంటే నాకు డబ్బు వచ్చింది, సంతోషం అయిపోయింది, డబ్బు పోయింది, బాధ అయిపోయింది. 10 లక్షలు వచ్చాయనుకోండి మేడం, ఎంత సంతోషపడిపోతాము, ఎగిరి కనిపిస్తాం. అదే 10 లక్షల రూపాయలు రాత్రి దేవుడు పెట్టి పడుతున్నాము. రాత్రి దొంగలు వచ్చి పడ్డారు, ఏమైంది, దొంగలు పట్టుకెళ్ళిపోయారు. మరుసటి అప్పుడు చూడండి బాధ ఎట్లుంటుందంటే, సంతోషం ఎన్ని రెట్లు ఉంటుందో బాధ అన్ని రెట్లు ఉంటుంది. మరి దీనివల్ల అర్థం సంతోషం బాధ ఈ రెండింటికి మధ్య ఆధ్యాత్మిక ఆనందం కావాలి. ఆనందం అనేది ఎక్కడ లేదు, ధ్యానంలోనే దొరుకుతుంది. పూజల్లో ఎప్పుడు ఆనందం దొరకదు. పూజలు చేయడం వల్ల ఆనందం చిక్కదు. పూజ శరీరంతో చేస్తాము, ధ్యానం మనసుతో చేస్తాము. పూజ శరీరంతో చేసేటప్పుడు పూర్తి నియమనిష్టతో ఏకాదృష్టితో మనో సంకల్పంతో అలాగే దృష్టి ఉంచి ఆ విగ్రహం పైన దృష్టి ఉంచి ఎప్పుడైతే అన్ని మర్చిపోయి ఆ మంత్ర జపం చేస్తాము, ఆ యొక్క దీపోచ్చారణ చేసి మంత్ర జపం చేసి పూజలు చేసి స్తోత్రాలను చదివిన తర్వాత మనం ధ్యానం మనం చేస్తే ఆ దృష్టి అన్ని మర్చిపోయి ఆ యొక్క పూజలు చేయగలిగితే అది నిత్య సత్యమైనటువంటి భక్తి. మరి ఇప్పుడు ఉందా? ఈ కలియుగంలో భక్తి ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏదుంది? ధ్యానం. ఈ ధ్యానం చాలా సులభంగా ఆనందంగా అద్భుతంగా చేయగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు తెలిసి ఒకే ఒక సత్యం, ధ్యానంలో ఉండండి లేదా పూజలోనైనా ఉండండి. పూజలో ఉంటే మనకు ధ్యానం అవసరం లేదు, ధ్యానంలో ఉన్నప్పుడు పూజ అవసరం లేదు. అరే నేను దేవుని పటం పెట్టుకోవాలి కదా, దేవుని పూజించాలి కదా, నా తండ్రి శ్రీ వెంకటేశ్వర స్వామి కదా, నేను పూజించాలి కదా, నేను పటం పెట్టి అనుకుంటాం. నా పూజ అంటే పటం లోపల పెట్టుకో, లోపల ఉంచుకో, ధ్యానం చెయ్యి. ఆ సర్వేశ్వరుని లోపల ఊహించుకో, ఆ కొండ మీద నుంచి 7 కొండలవన్నీ లోపల తీసుకొచ్చుకో, ఈ హృదయంలోకి ఆహ్వానించు. ఆ సేమ్ అక్కడ ఎలా ఉన్నాడో విగ్రహం ఇలాగే చూపించు. ఇక్కడ నీ ఉదర భాగంలో చూడు, ఆనందంగా నిక్షిప్త విపులమై ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర. ఎంత గొప్ప చూడండి, ఎంత ఆనందమైనటువంటి ఆ యొక్క పరమాత్మ సేవ మనం హృదయంలో ధ్యానంలో చూడవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనముందుండెని భావం పలుమారు ఉచ్ఛ్వాస పవనముందుండెని భావము తెలిపెని చూడండి ఎంత గొప్పగా అన్నమయ్య సంకీర్తన.
ఉచ్ఛ్వాస నిశ్వాస పవన మందులని ధ్యానంలో తెలిపినేయాలంటే మనకు శ్వాస నిశ్వాసం జరుగుతున్నాయి. ఆ శ్వాసను గమనించమని చెప్పారు అన్నమయ్య. ఎంత గొప్పగా పాట పంపించారు. ఎంత ఆనందమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ధ్యాన ప్రపంచంలో ఆనందంలో ఊళ్ళ ఇలాగా ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూ ఆనందంగా ప్రతి ఒక్కరికి పంచుతూ మనం సంపాదించినటువంటి డబ్బులు కూడా ప్రేమపూర్వకంగా వాటిని తీసేస్తూ లోక కళ్యాణం కోసం వినియోగించండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానించండి. పత్రిసారు ఇంకొక మాట ఎక్కువగా వాడుతుంటాడు. నోటిలోన మౌనం, నోటిలోన ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్య. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య. నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. అంటే ఇక్కడ ఏమంటే ఎక్కువగా మౌనం ఉండటం వల్ల కూడా ఎక్కువగా ఆ ధ్యానం అనేది అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత భగవంతుడి గురించి కానీ భక్తి గురించి కానీ భగవంతుడి గురించి బాగా తెలుసుకోగలుగుతాం. ఆలోచనలు అనేవి తగ్గుతాయి. చంచలమైనటువంటి మనసు నిలబడగలుగుతుంది. ఈ మనసును ఈ ధ్యానం చేసినప్పుడు మనసును ఎప్పుడైతే బంధించగలుగుతామో ఈ మనసు అంటే ఎక్కడ లేదండి. మనసు అసలు చెప్పాలంటే మనసు అనేది లేదండి. ఎవరి శరీరంలోనూ మనసు లేదు. ఎక్కడొచ్చింది అంటే మనసు ఒక కోరికతోటి మనసు అనేది వచ్చి చేరుతుంది. అది సత్యం. మనసు అనేది మనం ఏదైతే కోరుతామో అప్పుడే మనసు అనేది ఆటోమేటిక్గా అక్కడికి ప్రత్యక్షమవుతుంది. అదే ఆలోచించకుండా పూర్తిగా ధ్యానాలు కూర్చొనిపోండి మనసు అనేది ఉంటుందా? ఉండదు. అందుకే మనసు బుద్ధి చిత్తహంకారం మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఇంతకంటే ఆధ్యాత్మికత ఎక్కడా దొరకదు. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు, నేనే బ్రహ్మ, నేనే సర్వాంతర్యామి, నేనే పరమాత్మ స్వరూపాన్ని, సత్య స్వరూపాన్ని, శివ భగవాను అన్నింట నేనే ఉన్నాను. తత్వమసి. నేనంటే ఎవరు? తెలుసుకున్న తెలివి. నేను అంటావు. నేనంటే ఎవరు? ఇక్కడ నేనెవరు అని చెప్పి రమణ మహర్షి అరుణాచల కొండలో ధ్యానం చేస్తూ నేనెవరు అని ప్రశ్నించిపోయింది. నేనెవరు అంటే ఏంటి? నేనెవరు అంటే తెలుసుకున్న తెలివి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్నే తెలివి అవుతావు. తెలుసుకున్న తెలివే నేను. నేనంటే ఎవరు? నేనెవరు? తెలుసుకున్న తెలివి. చూడండి, తెలుసుకున్న తెలివి. నేనెవరు అంటే అక్కడ ఏది లేదని కాదు. ఏది లేదు. నేనెవరు అనుకుంటే అక్కడ ఏది ఉండదు అనుకుంటా. నేనెవరు అంటే నా పేరు చంద్రాడు, నా పేరు తమ్మాయమ్మ పేరు, నా పేరు ఇక్కడ నది, చెరువు, గుట్ట, రొట్ట, కొండ, వాగు, వంక, చెట్టు, చేమ ఇలాగ చెప్పుకుంటూ పోతాం. లాస్ట్కి ఏది ఉండదు అక్కడ అంటాం. శూన్యం అంటాం. ఆ శూన్యం ఏది? అది తెలుసుకోవాలి. ఆ శూన్యం మనం తెలుసుకున్నప్పుడే మనకు తెలుసుకున్న తెలివి. దాని గురించి ఒక గురువు అని చెప్పారు. నేనంటే ఎవరు అంటే తెలుసుకున్న తెలివి. మనం ఎప్పుడైతే తెలుసుకోవాలంటున్నా అదే జ్ఞానం అవుతాం. అది అక్కడ నేనంటే ఎవరు. అప్పుడు ఇన్నర్లోకి వెళ్ళాలి. ఇన్నర్లోకి వెళ్ళి ప్రతి దాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. లోపలికి వెళ్ళి ప్రశ్నించడం వల్ల కూడా ఒక్కొక్కటి మనకు ఆన్సర్ దొరుకుతుంది. లోపలికి వెళ్ళి అంటే శరీరం అబ్జర్వ్ చేయాలి. శరీరం లోపల ఏం జరుగుతుంది చూడాలి. లోకం ఎలా పుట్టింది, ఈ యొక్క ప్రపంచం ఎలా ఉద్భవించింది, ఆదికి ముందు ఎవరున్నారు, ఆది అంటే ఏంటి, మూలం, సృష్టి ఆవిర్భావం కాకముందు దాన్ని ఆది అంటారు. అదే చూడండి, త్రికోణం ఒక యాంగిల్ని త్రికోణాకారంలో చూపించాం. ఏది మన త్రిభుజాకారంలో చూపించాం కదా. ఆ వాటిని పైన ఉన్నటువంటి దాన్ని ఆది అంటాం. ఇక్కడ కిందికి వచ్చేతలకే మధ్యం అంటాం. లాస్ట్కి వెళ్ళేతలకే అంతం అంటాం. చూడండి, ఆది మధ్య అంతం. ఆది అంటే శివ భగవానుడు ఉన్నటువంటి కాలం. అప్పటికి ప్రపంచం లేదు, భూమి లేదు, ఏమి లేదు, సముద్రం లేదు. ఆది నుంచి ఆ యొక్క బిందువు, ఆ జ్యోతి బిందు స్వరూపం, ఆ యొక్క లైట్ ఆకారంలో పరమాత్మ స్వరూపం. ఆకారం లేదు, ఆకారం అనేది లేదు. ఆ యొక్క లైట్, ఆ యొక్క జ్యోతి బిందు స్వరూపం ఈ యొక్క సృష్టించగలిగింది. సృష్టించింది అన్నమాట.
అంటే ఆ యొక్క లైట్, ఆ పరమాత్మ వచ్చేసి ఫస్ట్ మన భూమిని సృష్టించాడు, తర్వాత సముద్రాన్ని సృష్టించాడు, మళ్ళా వాగు వంకను సృష్టించాడు, తర్వాత చెట్టు చేమ వనరులు సృష్టించాడు, తర్వాత రాను రాను అక్కడ ఏం జరిగింది అంటే ప్రజలను సృష్టించాలి. ప్రజలను సృష్టించాలంటే ఒక తల్లిని, ఒక బొమ్మలను తయారు చేసి, స్త్రీ పురుషుల బొమ్మలను తయారు చేసి ప్రాణం పోసి వాడిని ప్రాణం తీసేసి అక్కడ వాళ్ళు సృష్టించారు. తర్వాత అక్కడి నుంచి ఆ మాయాతీతమైన శక్తి ద్వారా అక్కడి నుంచి ప్రజలు పుట్టుకొచ్చి అలాగా ప్రజానీకం ఏర్పడి ఇలాగా భూమి మీద ప్రజలు ఏర్పడ్డారు. తర్వాత అక్కడ పరమాత్మనికి ఒక ఆలోచన వచ్చి పూజించడానికి ఏదో ఒక మార్గం కావాలి కదా ప్రజలకు అని ఆయన ఒక శిల్పి ద్వారా ఒక ఈశ్వరుని యొక్క లింగాన్ని తయారు చేస్తే ఆ యొక్క లింగాన్ని పూజ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, నన్ను పూజిస్తారు, నాకు ఒక పేరు కూడా శివ అనే నామంతో నేను పిలువబడతాను అని చెప్పి అప్పుడు అమరశిల్పి ద్వారా ఆ యొక్క లింగాన్ని చెప్పడం జరిగింది. అక్కడ ఆ లింగానికి కూడా ఆ శిల్పి ఒక 2 అక్షరాలతో శివ అని పేరు పెట్టడం, నామకరణం చేయడం, దానికి ఒక పీఠం ఏర్పాటు చేయడం, మధ్యలో ఒక ఆత్మలింగం, పరమాత్మ యొక్క జ్యోతిర్బిందు స్వరూపమైనటువంటి ఆత్మలింగం ఆ యొక్క కమట మీద ప్రత్యక్షం కావడం. ఈ యొక్క ఆత్మలింగానికి ఎలా పూజ చేస్తారు, ఎలా పూజ చేయగలుగుతారు భక్తులు అని చెప్పి ఆయన పరమాత్మ స్వరూపం ద్వారా ఆ యొక్క ఆత్మలింగాన్ని ఆ ఆకారం ద్వారా ఆ యొక్క శిల్పి ఆ లింగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ లింగం తయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా ఆ యొక్క లింగం శివలింగం ఏర్పడినప్పటి నుంచి అప్పుడు పూజలు జరుగుతున్నాయి. మొట్టమొదటి ఎవరు పూజ జరిగిందంటే శివలింగానికి పూజ జరిగింది. మొట్టమొదటి దేవాలయం ఎక్కడ స్థాపించిందంటే శివుని యొక్క దేవాలయం స్థాపించబడింది. పరమాత్మ స్వరూపమైన శివలింగానికి పూజ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా ప్రతిదీ కాలక్రమేణా జరుగుతూ వస్తుంది. అలాగా జరుగుతూ మరియు ఈ యొక్క శివస్వరూపమైనటువంటి జ్యోతిర్బిందు స్వరూపమైనటువంటి కిరణాలు 3 కిరణాల ద్వారా 3 రూపాలతో బ్రహ్మ విష్ణు శంకర్, ఈ బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ ప్రపంచం నుండి ఉద్భవించారు. బ్రహ్మ అంటే వేదాలకు అధిపతి, వేదాలు రాసేవాడు, సృష్టించేవాడు. ఇంకా నారాయణుడు 84 జన్మలు 84 లక్షల జీవరాశులలోనూ కొలువై ఉన్నటువంటి పరిపాలకుడు నారాయణుడు. ఇంకా శంకరుడు కళ్యాణ లోకకారి, లయకారుడు అనమాట. అంటే ఆయన కలియుగం అంతమయ్యే లోపల సర్వనాశనం, 3వ నేత్రంతో నాశనం చేయగలిగినటువంటి శక్తి ఆ శంకరునికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ముగ్గురు దేవతలు, ముగ్గురు ఈ యొక్క త్రిమూర్తులు ఒక్కొక్కరి పరిపాలన ఒక్కొక్క రకంగా వారు అద్భుతంగా జరుగుతూ మన యొక్క భక్తులైనటువంటి ప్రజలను ప్రేమిస్తూ వారికి ఏ కర్మలు ఎలా జరుగుతాయో ఆ కర్మలు మనం ప్రారంభం ద్వారా తీసుకున్నటువంటి కర్మలు ప్రారంభం నుంచి ఎలా జరుగుతుందో ఎలా తీసుకుంటామో అలాగే భూమికి వచ్చిన తర్వాత కర్మలు అలాగే మనకు జరుగుతాయి. ప్రారంభము అంటే మన ఆత్మ మన శరీరంలో గర్భంలో ప్రవేశిస్తూ కర్మదేవతల దగ్గర పరమాత్మ దగ్గర మనము ఆ యొక్క ఆత్మస్వరూపమైన మనం ఏమనుకుంటామంటే నాకు ఇలా ఉండాలి భూమి మీద జీవితం, నాకు భూమి మీద జీవితం ఇలాగే ఉండాలి అని ఎప్పుడైతే కర్మదేవతల దగ్గర మనం అప్పుడు అడుగుతాము, అలాగే అని చెప్పి తథాస్తు అని చెప్పి ఆ యొక్క ఆత్మను గర్భంలోకి ప్రవేశపెడతాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గర్భం నుంచి బయటపడినటువంటి శిశువు ఆ కర్మానుసారమే ఆయన ఏం తీసుకుని ఉంటాడో అదే కర్మానుసారమే భూమి మీద జరుగుతుంది. ఇలాగే సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, విశ్వకర్మలు, ఇలా కర్మలు క్రమంగా మనకు జరుగుతుంటాయి. తల్లి తండ్రుల ద్వారా సంచిత కర్మలు జరుగుతాయి. మనం తీసుకుని వచ్చిన జన్మల ద్వారా ప్రారంభ కర్మ జరుగుతుంది. ఇలాగా మంచి కర్మలు అంటే మనం చేస్తున్న కొద్ది మంచి కార్యక్రమాలు చేస్తున్న కొద్ది మంచి కర్మలు మన ద్వారా చేయగలుగుతాం. కాబట్టి ఎక్కడే కానీ మనం ఏం చేయగలుగుతామో అదే మనకు సిద్ధిస్తుంది.
ఈ జన్మలో మనకు మంచి జరగకపోవచ్చు, కానీ రాబోయే జన్మలో శరీరం చాలించే తర్వాత మనకు అద్భుతమైన జన్మ సత్యలోకంలోకి ప్రవేశిస్తాం. సత్యలోకం అంటే ఎక్కడుంది అంటే 5000 సంవత్సరాలకు ఒకసారి సత్యలోకం, సత్యయుగం ప్రారంభమవుతుంది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం నుంచి త్రేతాయుగానికి 1250 సంవత్సరాలు, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగానికి 1250 సంవత్సరాలు, ద్వాపరయుగం నుంచి కలియుగానికి 1250 సంవత్సరాలు, కలియుగం నుంచి సత్యయుగానికి 1250 సంవత్సరాలు. తిరిగి చక్రం, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. 5000 సంవత్సరాలకు ఒక్కసారి కాలం తిరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఇటువంటి జ్ఞాన సేవలు చేయగలుగుతామో, జ్ఞాన సేవ చేయడం ద్వారా, జ్ఞానం అంటే మనకు తెలిసినటువంటి ఈ జ్ఞానం, ఇప్పుడు నేను బోధిస్తున్నటువంటి జ్ఞానం, ఈ జ్ఞానాన్ని 10 మందికి ఎప్పుడైతే పంచుతామో అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు, పరమాత్మ జీవిస్తాడు. అలాగే మనం పుణ్యం చేసినాం అనుకోండి, అన్నదానం చేసినాం, గోదానం చేసినాం, బ్రహ్మదానం చేసినాం, యజ్ఞదానం చేసినాం, మేఘదానం చేసినాం, చండీ యాగం చేసినాము, ఇంకా అశ్వమేధ యాగం, ఎన్ని యాగాలు చేస్తాం. ఎన్ని చేసినా కూడా శరీరం చాలించిన తర్వాత మరియు పైన లోకాల్లో మనకు ఆ యొక్క పుణ్యం అనేది కరిగిపోతుంది. ఎలా అంటే మనము ఏదో ఒక కోరిక ఖచ్చితంగా మిగిలిపోయి ఉంటుంది. మనకు శరీరం చాలించే లోపల ఫలానాది నేను కావాల్సి ఉంది, నేను తీసుకోవాల్సింది, చేయాల్సి ఉంది, మిగిలిపోయింది. అది తీరా మనం ఆత్మ చాలించిన తర్వాత అక్కడ ఆ పై లోకాల్లో మనకు ఆ కోరిక అనేది ఉద్భవించినప్పుడు అక్కడ ఉన్న కర్మదేవతలు నీకేదో కోరిక ఉంది, ఆ కోరికను తీర్చుకొని రాకు అని చెప్పి మళ్ళీ భూమిని పంపిస్తారు కర్మదేవతలు. ఎందుకంటే నువ్వు కోరిక ఉంచుకున్నావు, కానీ కోరిక అనేది ఉన్నప్పుడు నువ్వు ఎంత పుణ్యం చేసినా ఆ పుణ్యం కరిగిపోయే వరకు పైన ఉంటావు. పుణ్యం కరిగిపోయిన తర్వాత మరియు జన్మ తీసుకుని భూమికి రావాల్సిందే, జన్మరాహిత్యం జరగాల్సిందే. యద్భావం తద్భవతి. చూడండి, జననం మరణం ఏదైనా అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం. ఏదైనా ప్రతి ఒక్కరికి చావు అనేది ఖచ్చితంగా ఉంది, కానీ ఆత్మ చావదు. ఆత్మ ఎప్పటికీ చావు. నైనం చిందంతి చస్తానే నైనం పావహ నచంతి క్లేదయంత్యాహు నసూచయతి మారుత. చూడండి, ఆత్మ సత్యమైనది, నిత్యమైనది. ఆత్మను అగ్ని దహించజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆత్మవేయబడను సాధ్యం కాదు. సార్ టైం అయింది, 2 minutes లో క్లోజ్ చేయండి సార్, టైం అయింది. ఓకే మేడం, ఓకే మేడం, చాలా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి, జూమ్ సెషన్స్ వారికి, పాలమూరు సోమిరెడ్డి చంద్రశేఖర్ గారికి, అలాగే మేడం గారికి, శ్రీ జయశ్రీ మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే పత్రి సారికి పాదాభివందనములు. ప్రతి ఒక్క మాస్టర్కి ఈ జూమ్ సెషన్స్ యొక్క సేవలు చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి నా యొక్క 100,000,000 వందనలు సమర్పించుకుంటున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా ఉన్నది సార్. ఇది గైడెడ్ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పిన క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగానే పంచితేనే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. మనకు నిజంగా ఏదైనా మన జ్ఞానం కానివ్వండి, మన సేవలు కానివ్వండి, ఏదైనా సరే సార్ అన్ని పంచినప్పుడే మనకు అవి పెంచబడతాయి, దాచుకుంటే దోచుకోబడతాయి. ఏదైనా మనకు సాధనకు సహాయం హెల్ప్ చేయాలి. మరి ఆ సంచిత కర్మల గురించి, ఆగామి కర్మల గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. మళ్ళీ ఇంకెప్పుడైనా మాకు సౌండ్ ఇప్పుడు మీరు మాట్లాడింది ఓకే, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. ఎప్పుడన్నీ మళ్ళీ మీకు ఒకసారి అవకాశం ఇస్తాము, చెప్పండి సార్ మళ్ళీ మా జూమ్ సెషన్ లో. ఓకే ఓకే సార్. హేమలత మేడం హేమా మేడం మాట్లాడండి మీరు. నమస్తే సార్. నమస్తే మేడం. బాగుంది సార్, చక్కగా ధ్యానం చేయించినారు. మీ అనుభవాలు, మీ కర్ణ ఆపరేషన్ గురించి కూడా బాగా చక్కగా చెప్పినారు సార్. అది ఎలా సాధ్యం అయింది సార్? ఆ సర్జరీ మీరు ఇక్కడ ఏడా అవదన్నారు, కానీ అక్కడ పోయి చేసుకున్నారు కదా సార్? అది కూడా మన ధ్యానంలో
ధ్యానం చేయడం వల్లనే అది ఆ విధంగా క్యూర్ అయిందంటారు సార్ బాగా. ఒకటి మేడం, అక్కడ కూడా వస్తుందో కాదో నాకు డౌట్ గా ఉండేది, క్వశ్చన్ ఉండేది. అక్కడ నేను కృష్ణుని ఎక్కువగా ఆహ్వానించినాను మేడం, కృష్ణుని 18 సార్లు ఎక్కువగా ఆహ్వానించుకున్నాను. సార్ అంటే సర్జరీ కాకుండానే అది కన్ను క్లియర్ గా అనిపించిందా? సర్జరీ అయిన తర్వాతనే మేడం ఫుల్ క్లియర్. అదే సర్జరీ కాకుండా ఇట్లా నిలబడుకుంటే అసలు మీరు ఏంటి కనిపించారు మేడం. అంటే 18 సార్లు ఆహ్వానించుకున్నారా సార్? 18 సార్లు ముఖ్యంగా కృష్ణ భగవాన్ మేడం, నాకు ఎక్కువ కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. ఎందుకంటే కృష్ణుడు అహం లేని వ్యక్తి, ఆయన కామక్రోధ లోభ మదమాత్ సరైన ఆయన వదిలిపెట్టాడు కాబట్టి భగవానుడు అయ్యాడు. సారు నేను వర్తమానంలో ఉంటారు ఆయన 18 సార్లు. కానీ డబ్బు విషయంలో కానీ ధ్యానం యొక్క గొప్పతనం, పూజలు, కర్మలు, మన జ్ఞాన సేవ చేయడం వల్ల పరమాత్ముడు ఎట్లా సంతోషిస్తాడు బాగా చెప్తున్నారు సార్. మాకు వాయిసే కొంచెం డిస్టర్బెన్స్ అయింది. మీ వాయిస్ అంతేనే ఏమో సార్, లేకపోతే మాకు వచ్చేది లో వాయిస్. కానీ అన్ని మంచి మాటలు చెప్తున్నారు కానీ చాలా లో వాయిస్, అసలు వినాలనే అనిపించుకుంది. వాయిస్ బాగుంది సార్ది, కాకపోతే ఆ సౌండ్ డిస్టర్బెన్స్, సిగ్నల్ ప్రాబ్లం అంతే. సార్ వాయిస్ చక్కగా ఉంది, వాయిస్ బాగా వస్తుంది. అదే మళ్ళీ యుగానికి ఒక యుగానికి ఎన్ని సంవత్సరాలు తేడా అని కానీ భలే చెప్పారు సార్ మీరు. అన్ని బాగుంది కానీ మాకు ఆ వాయిస్ మేడం ఫ్లో వాళ్ళు ప్రతి ఒక్క మాస్టర్ గ్రేట్ సార్, భలే చెప్తారా. మరి గోపాల్ రెడ్డి సార్ శిష్యులు మీరు, ఇంకా బాగా చెప్తారు మీరు కర్మలు పూజల గురించి. చాలా ఇష్టం మేడం సార్ అంటే. అదే సార్. ఇంకోటి ఏమంటే మేడం, మొన్న బాగా వచ్చింది మేడం, మొన్న తిరుపతి సెషన్ బాగా వచ్చింది. అవును సార్, నేను అప్పుడు ఆ రోజు విన్నాను, అందువల్ల ఇక్కడ ఉండే కుదిరికి ఈ రోజు దీనికి అటెండ్ అయినాడు. మీ బాగానే చెప్తా ఉన్నారు సారు అనేసి, కానీ వాయిస్ చాలా పూర్ గా ఉంది సార్, మాకు అర్థం కాకుండా. సిగ్నల్ ప్రాబ్లం సార్, సిగ్నల్ ప్రాబ్లం వల్ల అలా అయింది. ఇంకోటి మేడం, ఫోన్ కూడా చాలా ఏం లేదు మేడం, ఫోన్ తీసుకోవాలంటే డబ్బులు కావాలి కదా, దానికి ఫోన్ తీసుకోలేదు. ఇయర్ ఫోన్స్ పని చేయదు, అది బ్లూటూత్ మాత్రం పనిచేస్తుంది మేడం. అదేదో ప్రాబ్లం. ఇంకొకసారి చెప్పండి సార్, మళ్ళీ మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. గోపాల్ రెడ్డి సార్ క్లాస్ లోకి నంబర్ ఇవ్వండి సార్, మీరు ఆ సార్ క్లాస్ పెట్టిద్దాం. చెప్తాను మేడం, చెప్తాను మేడం. ఓకే సార్, మళ్ళీ చెప్పండి సార్ మేడంకి. హలో, ఇంకా ఎవరెవరు ఎలా ఎక్స్పీరియన్స్ పొందారు మాట్లాడండి మేడం. ఎవరు మాట్లాడేది? రమ్యను మాట్లాడండి మేడం. చంద్రమ్మ మేడం, చంద్రమ్మ. భాగ్యలక్ష్మి మేడం మాట్లాడండి. శ్యామల ఆన్ చేసుకొని, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. చంద్రమ్మ మేడం పోస్ట్ చేస్తూ మాట్లాడండి మేడం. జయశ్రీ మేడం మేడం. సార్ ప్రేమే సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఒక్క నిమిషం సార్, ప్రేమే సార్ వచ్చారు. చెప్పండి మేడం. ప్రేమే సార్, సార్ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు సార్ ప్రేమే సార్ వచ్చారు. సార్ నమస్తే సార్. సార్ మీకు కోస్ట్ ఇచ్చిన మాట్లాడండి సార్, ప్రేమే సార్ మాట్లాడండి. నమస్కారం. నమస్కారం సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. హ్యాపీ సార్ మీరు రావడం. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు
విజిట్ చేస్తుండండి. ఓకే సార్. అనుభవాన్ని మీ జ్ఞానాన్ని మాకు పంచండి. ఓకే సార్. ఈరోజు మార్నింగ్ నుంచి మీతో అటెండ్ అవుదాం అనుకున్నాము, బయటికి పోయి ఇప్పుడే వచ్చిన. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రొసీడ్ సార్, ప్రొసీడ్. ఓకే సార్. ఓకే సార్. నమస్తే సార్. అయిపోయింది సార్, క్లాస్ అయిపోయింది, క్లోజ్ చేద్దాం అనుకు మీరు వస్తే మాట్లాడిస్తాం. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? చంద్రమ్మ మేడం, భాగ్యలక్ష్మి మేడం, మీరిద్దరు మాట్లాడతారా? హలో. ఓకే సార్, మరి ఇంకా ఎవరు మాట్లాడటం లేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మరి ఇంత జ్ఞానాన్ని మాకు పంచినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రేపు మరొక మాస్టర్ తో కలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ నెక్స్ట్ టైం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ క్లోజ్ చేస్తున్నా సార్. ఓకే మేడం. అలాగే మేడం.